నా పేరు రాజగోపాల్ నాయుడు. సిటీలో, హైదరాబాదులో, ఆంధ్రాలో, ఒంగోలులో గత నాకు 65 సంవత్సరాలు, ఒక 58 సంవత్సరాల నుంచి హరినామ సంకీర్తనము, అఖండ హనుమాన్ చాలీసా ఎన్నో గుడులలో చేశాము. మరి సప్తాహము అంటే 7 రోజులు దినము రాత్రి అంతయు హనుమాన్ చాలీసా జరిగేటట్టు చేస్తున్నాము. మరియు ఏకాహము అంటే ఉదయము 9 గంటల నుంచి మరుసటి ఉదయము రాత్రింపగళ్ళు హనుమాన్ చాలీసా చేసినవి ఎన్నో రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ యొక్క కార్యక్రమాలన్నీ జయప్రదంగా జరుగుతున్నాయి. మరియు జై సీతారాం హనుమాన్ దేవస్థానము వారు ఈ యొక్క కార్యక్రమాన్ని, మా యొక్క కార్యక్రమాన్ని చూసి వీళ్ళు కూడా మాతోని పూర్తిగా సహకరించి మంచి కార్యక్రమాలు చేయాలా అని వాళ్ళకు కూడా చాలా శ్రద్ధతోని పాల్గొంటున్నారు. మరియు V3 ఛానల్ వాళ్ళకి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసినందుకు వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. హరి ఓం. జయ సీతారాం హనుమాన్ దేవస్థానం, మాచన్పల్లి గ్రామం, దౌలతాబాద్ మండల్, సిద్దిపేట జిల్లా. గత సంవత్సరం 2018లో సుదర్శన యాగం 11 రోజులు జరిగిన సందర్భంగా మన పీఠాధిపతి దుర్గాప్రసాద్ గారు, శ్రీశ్రీ మరియు పెన్సిల్ సంస్థ కృష్ణ గారు, చైతన్య గారు, అలాగే దేవస్థానం తరపున నేను ఒక సంకల్పం చేయడం జరిగింది. ఆ సంకల్పమే ఆయుధ హనుమాన్ ప్రాజెక్ట్. ఆయుధ హనుమాన్ ప్రాజెక్ట్ అంటే 54 ఫీట్ల హనుమాన్ గదలతోని పంచరోగ మెటీరియల్తోని దాన్ని 54 ఫీట్ నిర్మించాలని ఒక సంకల్పం చేయడం జరిగింది. దాంట్లో 1,08,000 మంది భక్తుల శ్రమతో, డబ్బులతో, వాళ్ళ సహకారంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రపంచ రికార్డు, గిన్నిస్ రికార్డు, అలాగే ఈ ప్రపంచానికి, హిందూ సమాజానికి ఒక కొత్త రకమైన ఆయుధ హనుమాన్ అనే ఒక హనుమంతుని పరిచయం చేయబోతున్నాం. హనుమంతుడు పేరు మీద ఎక్కడో ఎన్నో రకాలుగా హనుమంతుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయుధ హనుమాన్గా మీ ముందుకు రాబోతున్నాడు. ప్రతి భక్తులందరూ మీ సహాయశక్తులా సహకరించాలని, అట్లాగే ఈ కార్యక్రమాన్ని మాకు పూర్తిగా సహకరిస్తున్న V3 మరియు పేపర్ వాళ్ళు, న్యూస్ ఛానల్స్ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాకు ఈ పరిచయ కార్యక్రమం భక్తులకు కల్పించడానికి సహకరించిన వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వీరారెడ్డి గారు మరియు వాళ్ళ ట్రస్ట్ మెంబర్లందరికీ మా దేవస్థానం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్కారం. జై శ్రీరామ్. నా పేరు కృష్ణ చైతన్య, పెన్సిల్స్ అండ్ పేపర్ స్టూడియో తరఫు నుంచి మాట్లాడుతున్నాను. ఆయుధ హనుమాన్ అనే ఒక ప్రాజెక్ట్ని చేపట్టాం. జై సీతారాం హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ మరియు పెన్సిల్స్ అండ్ పేపర్ స్టూడియో ఆధ్వర్యంలో ఆయుధ హనుమాన్ అనే ప్రాజెక్ట్ని చేపట్టాం. ఈ యొక్క ప్రాజెక్ట్ విశిష్టత ఏంటంటే 1,08,000 గదలతోటి హనుమాన్ విగ్రహాన్ని నిర్మించబడుతుంది. దీనికి ప్రతి ఒక్క భక్తుడు 1,08,000 గదలతో, అంటే ప్రతి ఒక్క భక్తుడు 1,08,000 భక్తులు కలిసి ఒక్కొక్క గదని డొనేట్ చేస్తే వాళ్ళ యొక్క నామగోత్రాలు రచించి శాశ్వతంగా శిలాఫలకాల మీద రచించి పెట్టబడుతుంది. దీన్ని మేము ఒక పంచలోహాల విగ్రహాల్లో నిర్మించాలని అనుకున్నాము. భక్తులు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు, చేయాలనుకున్న వాళ్ళు, సహకరించాలనుకున్న వాళ్ళు చేయవచ్చు. దీనికి మాకు స్పెషల్ థ్యాంక్స్ టు పాజిటివ్ యాడ్ మీడియా వర్క్స్ అండ్ మన రేడియో వారికి, ప్రపంచమంతా రేడియో తరఫు నుంచి ప్రపంచమంతా వాళ్ళు వినిపిస్తున్నందుకు మన రేడియోకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్లీ V3 ఛానల్ వారికి, ముఖ్యంగా V3 ఛానల్ వారికి, మన రేడియో వారికి థ్యాంక్ యూ వెరీ మచ్.
శ్రద్ధతో పాల్గొన్న వాళ్ళకందరికీ కృతజ్ఞత తెలిపిస్తూ ఒక 2 నిమిషాలండి. ఇప్పుడు మేమందరం కలిసి హారతి పాడతాము. ఎందుకంటే హారతికి ఎక్కువ లేట్ చేయొద్దు కాబట్టి. తర్వాత హారతితో మొత్తం కార్యక్రమం అయిపోలేదు. తర్వాత శాంతి మంత్రాలు ఉన్నాయి. మీరందరూ పాల్గొన్నందుకు మీకు భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు రావాలి కదా. మనం ఆశీర్వచనం గురించే కదా వచ్చినాము. మనకందరికీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు రావాలి కదా. మనం ఒక శ్రద్ధతో చేస్తున్నాం కదా కార్యక్రమం. మీరు మన కోసం నిజంగా హిందూయిజం అంటేనే నిజమైన డిసిప్లిన్ అండి. అంటే నిజమైన శ్రద్ధ. మనం ఎంత శ్రద్ధతో ఉంటామో మనకి ఇప్పుడు తెలుస్తుంది. మనం ఏం చేస్తాము, ఇది అయిపోగానే ఒకరి మీద ఒకరు పడిపోవడాలు అవన్నీ జరుగుతాయి. అట్లా జరగకూడదు. చాలా శాంతిగా ఉండాలి. నేను అందరికంటే లాస్ట్లో వెళ్తాను. నేను లాస్ట్లో భోజనం చేసుకొని వెళ్తాను. అయినా ఎందు గురించి అంటే చెప్పడము, మనం అల్లరి చేయకూడదండి. అల్లరి చేసే శ్రద్ధ ఉండదు. చూడండి, చేసుకున్నాడా? చేసుకోలేదు. సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చిండు. రాముడు ద్వారా విభూషుడికి రాజ్యం ఇచ్చిండు. రాజ్యాలే లోకాలు ఇచ్చేసిండు ఆయన. కానీ ఆయన ఏమి తీసుకోలేదు. రాముడికి సీతని ఇచ్చిండు. అంత పెద్ద, అంత డిసిప్లిన్, అంత శ్రద్ధతో ఉన్న భక్తుడి యొక్క దాసులం మనం. దాసులకు దాసులం. అది మనం ఎప్పుడు తలుచుకోవాలి. నాకు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. మనము ఏదో హనుమాన్ చాలీసా చేసినాము, ఇంకా మనకంతా ముక్తి దొరికిపోయింది, నేను చాలా పుణ్య కార్యక్రమం చేసేసాను అని అనుకున్నాం కదా. మనం చేసింది ఏముందండి? తులసీదాస చెప్తారు, అయ్యో బ్రహ్మ ఆది మునీష, బ్రహ్మదేవుడు పొగిడిండు. అహీష అంటే ఏంటంటే ఇది అన్నిటికంటే మనం తెలుసుకోలేదు. 1000 నోరులు కలిగిన శేషుడు ఎవరైతే ఉన్నారో 1000 నోరులతోనే ఆయనని హనుమంతుడు కీర్తిస్తున్నా కానీ సరిపోలేదంటండి. ఈ సరిపోయేసరికి ఏమైంది, హనుమంతుడు రాముడు ఏమనుకున్నాడు, అరే నేను మనం కీర్తిస్తే సరిపించలేమని చెప్పి అసకహి శ్రీపతి కండలగావై అంటే అతుకునేసిందంటండి. ఇంకా నీకంటే నాకు ఏం లేదు, నిన్ను అతుకునేసరి నేనేమి చెయ్యలేనని. ఎవరు? మొత్తము లోకాన్ని ఏలుతున్న శ్రీపతి, అమ్మవారి యొక్క విష్ణుమూర్తి ఆయన. చూడండి, ఇంకా యముడు కుబేరుడు, యమ కుబేర దిక్పాలజ హాతే కవి గోవింద కేశకై కాదు. అదైతే మామూలే. అంటే శ్రీపతి అన్న తర్వాత ఇంకా అందరూ ఉంది ఒకటే కదా. అంటే అష్ట దిక్పాలకులు కోరుకున్నారు, భక్తులు కోరుకున్నారు, అందరు కోరుకున్నారు. మనమేమో ఇటు అటు తిరుగుతూ తీరు తాగుతూ అంటే కొంత తాగనోళ్ళు కూడా ఉన్నారు, మాలాంటి వాళ్ళు ఉన్నారా. మన జీవితం హనుమంతుడిలాగా అయిపోవాలా, అందరికీ ఆదర్శమూర్తిలా కావాలా. ఎందుకంటే ఆయన గురించి చేసుకోలేదని చెప్పడా, ఆయన అందరికీ ఆదర్శమూర్తి. మన భారతదేశంలో తప్ప ఇంకెక్కడ లేదు ఇటువంటి ఆదర్శమూర్తులు. భక్తిలో ఉన్న ఆదర్శం ఇంకా దానికంటే మించిందే లేదు. భక్తి అంటే కొబ్బరికాయలు కొడతారు, వెళ్ళిపోతారు, నాకేదో కోరికలు కావాలా, నేను కోరికలు తీసుకుందానికి వచ్చిన గుడికి అనుకుంటారు. అది కాదు. భక్తితోని, శ్రద్ధతోని, నియమంతోని, నిష్ఠతోని ఇంద్రియాలని నిగ్రహించి చేసేదే హనుమాన్ చాలీసా. ఎందుకంటే జోగపడే హనుమాన్ చాలీసా అంటే ఎవరైతే హనుమాన్ చాలీసా ఎంతో ముక్తి కలుగుతుంటే, నీకు ఇంద్రియ నిగ్రహం లేదు ముక్తి కలుగుతుందా? కలగదు కదా. అంటే శ్రద్ధతో హనుమాన్ చాలీసా చేస్తే మాత్రం ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. మీరు నాకు ఈ సమయం ఇచ్చినందుకు, మీ సమయం తీసుకున్నందుకు చేర్పిస్తూ మనం అందరం, మేము ఇప్పుడు ఏదైతే కార్డు ఇచ్చామో దాంట్లో హారతి ఉంది. అయ్యగారు కొంచెం హారతి చెప్పండి. స్వామి జయ జయ గురుదేవా, జయ జయ వీర హనుమా, స్వామి జయ జయ గురుదేవా, బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా,
మా హేమానంద్ గారు వారు నాయుడు గారు మీరు హనుమాన్ చాలీసా పలానా రోజు చేయగలుగుతారా అనగానే చేశాను అనుకున్నాను. ఆయనకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందు గురించి అంటే ఆయన సంకల్పం చేయకపోతే మనం చేయలేం కదండి. ఆయన పడుకున్నప్పుడు అనిపించింది రాజగోపాలను చేయగానే అనగానే నన్ను పిలిచారు అనగానే నేను అన్నాను మా గ్రూప్ వాళ్ళతో చేస్తామని అనగానే ఇంతమంది వచ్చేసారు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ హనుమాన్ ఉంది కదండి, అందరు చూస్తున్నారు, మీకు తెలియదు కదా హనుమాన్ గురించి. ఆయుధ హనుమాన్ అండి. ఆయుధ హనుమాన్ని నేను విశేషంగా చెప్పాలా, ఈ యొక్క జై సీతారాం హనుమాన్ దేవస్థానం చారిటబుల్ ట్రస్ట్కి మన చైర్మన్గా గిరీష్ రెడ్డి గారు వచ్చున్నారు. వీరు ఇది ఎంత పెద్ద మహాసంకల్పం అంటే గిన్నీస్ బుక్లో ఎక్కుతుందండి తర్వాత అంత పెద్ద విశేషమైంది. అంటే ఇప్పుడు మీ సమయం ఎక్కువ తీసుకుంటే మంచిగుంటుందని నేను ఎక్కువ చెప్పట్లేదు. ఇంకోటి ఈ యొక్క కార్యక్రమానికి మన పెన్సిల్ సెన్స్ వీళ్ళు వచ్చి పెన్సిల్ సెన్స్ అండ్ పేపర్ స్టూడియో వారు వచ్చి ఈ యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తున్నారండి. ఆయన కూడా మళ్ళీ దీని గురించి నేను మళ్ళీ వేరేగా చెప్తాను. ఇంకొకరు ఏమంటే మన రేడియో వాళ్ళు కొంచెం రావాలి. మన రేడియో వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా దగ్గర 122 కంట్రీస్లో మన రేడియో వస్తుంది. వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళ భుజానికి చేసుకొని చేస్తున్నారు. వీళ్ళందరూ మేము ఇంతకుముందు అహోరాత్రాలు హనుమాన్ చాలీసా చేసినప్పుడు కూడా అక్కడ ఇది ఒక ప్రతిష్ట చేసి దీని గురించి చెప్తున్నారు. దీని గురించి ఒక 4 మాటలు చెప్పేస్తాను. ఎక్కువ చెప్తే మళ్ళీ మనకు కష్టమైతే కదా, సమయం లేదు కదా. ఇది అందరూ ఏమండి 107 అడుగులు 108 అడుగులు చేశారు కదా, మరి దానికి దీనికి ఏంటి అంటే 108 అడుగులు ఎవరో ఒకరు చేసేసిందండి, అయిపోయింది. కానీ మనకందరికీ భక్తులకు ఏముంటుందంటే మేము కూడా స్వామి దగ్గర మా వస్తువు అంటూ ఒకటి ఉండాలా, మేమైనా పాల్గొనాలా, మాకు ఒక భాగ్యం కలిగించాలా అని అట్లా వచ్చిందండి ఆలోచన. అప్పుడు ఏం చేసిందంటే పంచలోహాలు అంటే అంత కదండి, పంచ వాయువులు అన్ని పంచభూతాలు, పంచలోహాలు అంటే భగవత్ స్వరూపము, అన్ని విగ్రహాలు దాంట్లోనే వస్తున్నాయి. కానీ వేరే 108 అడుగుల్లో ఉన్నవి పంచలోహాలతో లేవండి ఇప్పటి వరకు.
కానీ ఇప్పుడు మనం పెడుతున్నాం. నేను ఎక్కువ టైం తీసుకుంటున్నా అనుకోవద్దు. ఎందు గురించి అంటే ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి తీసుకుంటున్నా, కానీ వేరే విధంగా కాదు. ఏమంటే ఈ పంచలోహాలతో 54 అడుగుల విగ్రహాలతో చేస్తున్నాము. ఈ యొక్క పాల్గొనడానికి ఏమంటే గద, ఈ గదలు, ఇది ఆయుధ హనుమాన్ కదండి. ఈ ఆయుధాలతోనే హనుమంతుడు తయారు చేస్తున్నాం ఈ పంచలోహాలతో. ఇది అయిన తర్వాత ఒక్కొక్క గద, నేను డబ్బులు అడగట్లేదండి. కొందరు కోటి రూపాయలు ఇచ్చేటోళ్ళు ఉన్నారండి, లక్ష రూపాయలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి అహంకారం ఉంటుంది, మా వల్లనే ఇది అయిందని. కానీ భక్తుల దగ్గర డబ్బులు ఉండవండి, కానీ మాతోని కావాలని అనుకుంటారండి, మాతోని పని కావాలనుకుంటారు. ఇది 2700 రూపాయలండి పంచలోహాలతో. దీనికి అసలు ఈ ఖర్చు కూడా తీసుకోవట్లేదు, అందరు పాల్గొనాలనే ఉద్దేశంతో తీసుకుంటారు. ఈ యొక్క గద చేసిన వాళ్ళ పేరు గోత్రనామాలతోని అక్కడ ఏదైతే మనం ఎన్ని ఎకరాలు అంటే 50 ఎకరాలు, 50 ఎకరాలు వాళ్ళదేనండి. 50 ఎకరాల్లో ఈ యొక్క పెద్ద కార్యక్రమం జరుగుతుంది. మరియు ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే పాల్గొంటున్నారో వాళ్ళ గోత్రనామాలు పంచలోహాలతోని మంచిగా చేయించి అక్కడ మొత్తం ఒక ఫ్లోర్, ఇది 3 ఫ్లోర్లు, ఒక ఫ్లోర్ అంతా వాళ్ళ పేర్లతోని లిఖించబడి ఉంటుందండి. ప్రతి ఒక్కరు వాళ్ళ పేరు, వాళ్ళకి ఇష్టమైన తిథి ఉంటే వాళ్ళకు దాంట్లో మనము పార్టిసిపేట్ అవ్వచ్చు. ఇదొకటి. అంటే ఇది మళ్ళీ వివరంగా వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవచ్చు. తర్వాత ఏమంటే ఇప్పటికీ పోయానండి. ఎందుకంటే అంతా అది చాలా కష్టమండి ఆ పని చేయడం అంటే. దాన్ని అన్ని చూసుకోవాలి. అది అయిపోయింది. తర్వాత రోజు నిత్య యజ్ఞంలో మన పేరు వస్తుంది. రోజు యజ్ఞం మరి ఇంత పెద్ద 70 ఎకరాలు 80 ఎకరాల్లో మనం చేసే కార్యక్రమానికి రోజు మనుషులు వస్తుంటారు కదండి, ఎక్కడికి కొంచెం విదేశాల నుంచి కూడా వస్తుంటారు. అట్లా 27 నక్షత్రాలకి కలిగిన 27 జాతుల వృక్షాలు అక్కడ పెట్టి అక్కడ జపము చేసుకోవడానికి, మనమంతా ఉండడానికి అక్కడ భక్తులందరికీ ఒక మార్గం ఏర్పరుస్తున్నారండి. ఇప్పుడు చేయండి, ఒక చిన్న రోడ్ వేయాలంటే ఎంత కష్టము. మనం ఆ కైవల్యాన్ని చేసుకునేదానికి మార్గము, ఇన్ని ఆవులు ఉన్నాయి కదండి ఇక్కడ, మనకి ఎంత పాజిటివ్ వేసండి, ఎంత శక్తిని ఇస్తుందండి, ఎంత ఆక్సిజన్ ఇస్తుందండి. మన దేశాన్ని ఆవు మనం కాపాడుకోవాలా, మన దేశ పక్షి నెమలి మనం కాపాడుకోవాలా. మనది మనం కాపాడుకోకుండా విదేశ విషయాల్లో మనం పోయి అనవసరంగా ముఖ్యంగా మన నాయుడు గారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా రథసారథిగా ముందుకు తీసుకెళ్లాడు. ఆయన స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లడానికి హనుమాన్ చాలీస్ అనే ఒక సంస్థను ప్రపంచంలో నలుమూలలా తీసుకెళ్లడానికి తన ముందుకు వస్తే తప్పకుండా మా దేవస్థానం తరఫున మా తరఫున సహకరిస్తామని నా ఒక చిన్న విజ్ఞప్తిని తను స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ కార్యదీక్షత నాయుడు గారికి ఉండాలని నేను హనుమాన్ ముందు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏదైతే మన దుర్గాప్రసాద్ హనుమాన్ పీఠాధిపతి గారు మరియు నా పక్కన ఉన్న మిత్రుడు కృష్ణ చైతన్య గారు ఒక సంకల్పము సుదర్శన యాగంలో చేశామండి. ఇప్పుడు కేసీఆర్ గారు యాదగిరి గుట్టలో చేయబోతున్న సుదర్శన యాగం గత సంవత్సరం మేము 11 రోజులు విజయవంతంగా ఒక్క రోజుకు 108 యజ్ఞాల మీద ఒక్క దానిపైన 3 జతలతోని 3 ఫ్యామిలీస్తోని మేము 11 రోజులు విజయవంతంగా చేశాం. అది మాకు ప్రపంచ రికార్డు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు 1,08,000 మంది సహకారంతో మేము ఈ 54 ఫీట్ల హనుమంతుని నిర్మించాలని సంకల్పన చేయడం జరిగింది. దాంట్లో ఎన్ని డబ్బులు ఇస్తారని కాదు, మీరు వచ్చి వృత్తాభక్తిగా మాకు ఒక తులము లేకపోతే పత్తిలో ఇచ్చినా మీరు అందులో పాల్గొన్న భాగ్యం మీదకి 2 అరటి పనులు పెట్టి ఆ పూజ చేయడం నేను నా జీవితంలో మొట్టమొదటిసారి చూసినా. ఇంకెప్పుడు చేసినా నాయుడు గారు ఎప్పుడు నాకు మెసేజ్ పెట్టినా తప్పకుండా మీరు ఎక్కడ చేసినా మరొక్కసారి కూడా వస్తారని మీకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మా దేవస్థానం అంటే ఆయుధ హనుమాన్ అనుకోండి, లేదా జయశ్రీధర్ హనుమాన్ దేవస్థానం అనుకోండి, ఈ అవకాశం కల్పించిన నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. మాకు ఎన్నో సదుపాయాలు, మరి ప్రత్యేక దానికి సరే మీరు చేయండి అందరండి. వారి యొక్క హృదయము, ఈ యొక్క దేవాలయము రోజు ఎంతమందితోని పావనం అయిపోతుందో నిజంగా ఆ వీరారెడ్డి గారికి
బోల్ పవన సుత హనుమానికి వారికి నేను చిన్నవాడినైనా ఒకటి కోరుకుంటున్నా, ఈ వయసులో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆ పవన సుతుడు ఇవ్వాలని కోరుతూ మరీ కోరుతూ వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరియు మేము చెప్పగానే మన రమణాచారి గారు ముఖ్యంగా ప్రతి ఒక్కటండి, నేను వచ్చినండి ఒంటరిగా, అప్పుడు ఎవరు లేరు, నేను మామూలు ప్యాంట్ షర్ట్లో వస్తాను కదా, నేను బిజినెస్ మ్యాన్ కదా, వస్తే కూడా ఆయన ఎంత శ్రద్ధతోని రండి తప్పకుండా చెయ్యండి అని చెప్పి చేశారు. వారికి ఇక్కడ ఉన్న పూజారులకి మరి ఇక్కడ సేవకులకి ఇక్కడ ఉన్న స్టాఫ్కి అందరికీ ఎంతో కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మరియు నేను ఈ టీవీ వాళ్ళు, ఛానల్ వాళ్ళు, పేపర్ వాళ్ళకు కూడా నేను వేరేగా చెప్పలేదు, వాళ్ళందరికీ ఎంతో కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. ముఖ్యంగా భక్తులు యథాశక్తిగా వచ్చి పాల్గొన్న వాళ్ళందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యం కదా. వెంకటేశ్వర పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయం కుషాయిగూడలో 37 సంవత్సరం క్రిందట ఆలయం నిర్మించబడింది. అప్పుడే ప్రతిష్ట కూడా జరిగింది. ఇప్పటి వరకు చాలా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. భక్తులు చాలామంది వచ్చి ఇక్కడ ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క కృతజ్ఞతలు ప్రతి భక్తుని మీద ఉంటుంది. ప్రతి భక్తునికి మంచి జరుగుతుంది. అందుకని వాళ్ళంతా వచ్చి సహకరించి మాకు అభివృద్ధి చేస్తూ ఉంటారు. మేము కూడా మంచి దీంతో అభివృద్ధి గురించి మేము కూడా పనిచేస్తూ ఉంటాము. ఫౌండర్ మెంబర్ పల్లె వీరారెడ్డి చైర్మన్గా ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఉన్నాను, చైర్మన్గా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కుషాయిగూడ. నా పేరు కలగడ వెంకట రమణాచార్యులు. ఇక్కడ అర్చకుడిని. గత 20 సంవత్సరాలుగా ఈ దేవాలయ అర్చకుడిగా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాను. అయితే ఈ ఆలయం దాదాపుగా 37-38 సంవత్సరాలు ఆలయం ప్రతిష్టా కార్యక్రమం జరిగి అప్పటి నుండి కూడా ఆలయం ఇంతింతే వటుడింతే అన్నట్టుగా ఆలయం దినదినాభివర్తమానంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా మన ఆలయంలో నిర్వహించుకుంటాము. బ్రహ్మోత్సవాలు కానీ, దసరాకు అమ్మవారి నవరాత్రులు, స్వామివారి బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, హనుమత్ జయంతి, హనుమత్ వ్రతోత్సవాలు, ఇలాంటివి చక్కగా అన్ని కార్యక్రమాలుగా మేము నిర్వహిస్తుంటాము. అలాగే ఈరోజు జరిగిన కార్యక్రమం కూడా చాలా విశేషమైనది. నా పేరు కంచర్ల వెంకటరమణ, హైదరాబాద్ నివాసం. హనుమాన్ చాలీసా గ్రూప్ మెంబర్ని, అలాగే సాయి దర్బార్ మెంబర్ని, విశ్వ హిందూ పరిషత్ మెంబర్ని. ఎక్కడ చాలీసా చేస్తున్నా నేను అక్కడ ఉంటాను, చాలీసా చేస్తాను, పూజలు చేస్తున్నాను. హనుమాన్ ఉపాసకులం. నేను గత 4 ఏళ్లుగా హనుమాన్ చాలీసా చేస్తున్నాము. హనుమాన్ వారు నాకు నెల 2 నెలలకు ఒకసారి కలుపుతూ ఉంటాం. చాలీసా ప్రతి నెల 108 సార్లు ఇంట్లో చేస్తాను నేను. అలాగే దుర్గా సహస్రం చేస్తాను. మాకు దైవజ్ఞ శర్మ గారి చేత 12 గంటలు ఒక రోజు చేశామని దైవజ్ఞ శర్మ గారు అవార్డు ఇచ్చారు, గిన్నిస్ బుక్ అవార్డు. ఇలా చాలీసా చేసినందుకు చాలా తృప్తిగా ఉందండి. మీ సహకారంతో మేము చాలా ఎదగాలని చెప్పి భావంతో వంశాన్ని వృద్ధి చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై